మే నెలలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే మాసంలో మొదటి 15 రోజులు రవి శని ఈ రెండు గ్రహాలు కూడా ఎదురెదురుగా సమసప్తకాలలో ఉచ్చస్థానంలో రవి ఉచ్చస్థానంలో శని ఒకరినొకరు చూసుకోవటం, అలాగే కుజుడు శుక్రుడు ఒకరినొకరు చూసుకోవటం, మాసంలోని రెండవ పక్షంలో కుజుడు శుక్రుడు షష్టాష్టకాలకు రావటం, అలాగే రవి శని షష్టాష్టకాలకు రావటం, ఇలాంటి గ్రహ సంచార స్థితిగతుల రీత్యా ఈ సింహరాశిలో జన్మించిన జాతకులకి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. ఆ సూచనలు ఏమిటంటే, సాటి వ్యక్తులపైన అనవసరంగా అసత్యాలు చెప్పకండి, అసత్య ఆరోపణలు చేయవద్దు. అది అనవసరమైనటువంటి ప్రక్రియ. ఒక ఇద్దరు స్నేహితులు పోతూ ఉంటారు, ఏమిటి సుబ్బారావు గారి విషయం ఏమిటి, బాగున్నారా అన్నారనుకోండి. ఒక వ్యక్తి రెండో వ్యక్తి, ఏం బాగులే వాడి ముఖం, అంత అప్పులు చేయటం తప్ప వాడి పని పాట లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమోనండి నాకు పూర్తి వివరాలు తెలియదు, ఏదో గత నెలలో ఎప్పుడో కలుసుకున్నాను అంటే సరిపోతుంది కదా. ఏదో టాపిక్ వచ్చింది కదా అని చెప్పి అతని గురించి అదే పనిగా అసత్యాలు చెబుతూ ఉంటే ఎవరికైతే చెప్పారో ఆ వ్యక్తి ఆ సుబ్బారావుకి తర్వాత మీరే ఫిర్యాదు చేస్తే అప్పుడు పరోక్షంగా మీరు ఇబ్బంది పడతారు. అసలు అసత్యాలు అనేటువంటివి సింహరాశి జాతకులకి కొంత వ్యతిరేకతనిస్తాయి. ముఖ్యంగా మే నెలలో చాలా వ్యతిరేకతనిస్తాయి. కాబట్టి మొదటి 15 రోజులకి జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత 15వ తేదీ తర్వాత తప్పదనుకుంటేనే, అంతే తప్ప నేను అసత్యం నేను చెప్పటంలో ప్రోత్సహించడం లేదు, మన్నించండి. ఇక 11వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ ఈ 3 తేదీల్లో కూడా స్పెక్యులేషన్ చాలా దూరంగా ఉండాలి సింహరాశి జాతకులు. 2వ గురువారం అంటే మే 10వ తేదీ, 3వ శనివారం అంటే మే 19వ తేదీ, ఈ 2 రోజుల్లో కూడా కుటుంబంతో ప్రయాణాలు సాగించేట్లయితే మీరు తీసుకుపోయినటువంటి డబ్బు విషయంలో కావచ్చు, ప్రక్కన ఉన్నటువంటి పెట్టె బేడ సూట్ కేసులు ఉన్నాయి కనుక వాటి విషయాల్లో కావచ్చు, కొంత అప్రమత్తత అనేది అవసరము. వెళ్ళేటప్పుడు ఎన్ని బ్యాగులు తీసుకోబోతున్నారు, ఎన్ని సూట్ కేసులు తీసుకోబోతున్నారు అనేటువంటి కొంచెం లెక్క వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బస్సులో ఎక్కేటప్పుడు లెక్క వేసుకోండి, బస్సు దిగేటప్పుడు లెక్క వేసుకోండి, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు లెక్క వేసుకోండి. ఎక్కడా కూడా లెక్క తప్పు కాకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి. ఇక జాయింట్ వెంచర్స్ భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నటువంటి సింహరాశి జాతకులు మాత్రం 5వ తేదీ దగ్గర నుంచి 19వ తేదీ వరకు అధిక శ్రద్ధ తీసుకోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎంత వస్తున్నది ఎంత పోతున్నది 5వ తేదీ నుంచి 19 దాకా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు లెక్కించండి. ఒక్కోసారి వేల స్థానంలో వేయవలసిన ఫిగర్ 100ల స్థానంలో వేయవచ్చు, లేక 100ల స్థానంలో వేయవలసిన అంక 1000ల స్థానంలో వేయవచ్చు. పొరపాటు అనేది సహజం కనుక. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఎవరన్నా ఉంటే వారి యొక్క అధికార దర్పాన్ని మాత్రం కొంతవరకు ప్రదర్శించాలని ఊరట చెందుతుంటారు. ఆ విధంగా అధికార దర్పాన్ని ప్రదర్శించిన కారణంగా సమస్యలు మాత్రం చుట్టుముడతాయనేది మాత్రం తప్పదు. మీరు అధికారులే, మీకు అధికారం ఉంది కదా అని అధికార దర్పంతో ఉండాలి. కానీ అధికార దర్పం అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించవచ్చు. దానికి కొన్ని హద్దులు అంటూ ఉంటాయి కనుక హద్దులు దాటకండి. ముఖ్యంగా 14వ తేదీ మధ్యాహ్నం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు కొన్ని జాగ్రత్తలు అంటూ అధికారులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తోబుట్టువులతో స్నేహ సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ తోబుట్టువుల మధ్య ఎవరో ఒకరు చిచ్చు పెట్టడానికి కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి అదే పని, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. అలాంటి వారు కొంత తోడయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక 6వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యకాలంలో ఎక్కువ జాగ్రత్తలు అంటూ తీసుకోండి. ఇక మఖా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి ఏదైనా సరే ఏదైనా చిన్నపాటి సమస్య వస్తే న్యాయ పోరాటం చేస్తాము అని అంటుంటారు. మంచిదే న్యాయ పోరాటం చేయటంలో,
కానీ ఈ నెలలో మే నెలలో వచ్చేటువంటి అంశాల మీద, లేకపోతే చిన్నపాటి సమస్యలు ఏదైనా వస్తే మనోభావాలు దెబ్బతిన్నాయనో లేకపోతే ఏదో అని కొంతమంది కోర్టులకు పోతుంటారు. కానీ ఏదైనా న్యాయ పోరాటం మీద చేయాలనేటువంటి సంకల్పం అనేది మనసులోకి రానివద్దు. దానివలన న్యాయ పోరాటం చేసేందుకు మీకు న్యాయం జరుగుతుంది, నిజమే. న్యాయం జరిగే లోపలే మరికొన్ని సమస్యలు అంటూ చుట్టుముడతాయి. కనుక న్యాయ పోరాటం చేయాలని కంకణం కట్టుకోకుండా కొంతవరకు సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. ఊహాగానాలతోటే నెలంతా కూడా ఒక్కోసారి గడిచిపోతుంటుంది. 5వ తేదీ, 11వ తేదీ, 24వ తేదీ, 29వ తేదీ పగటి కళలు మాత్రం కనకండి. వాస్తవ జగత్తులో నడవడానికే ప్రయత్నం చేయండి. శారీరక శ్రమ ఈ నెలంతా కూడా చాలా వరకు అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం మాత్రం తక్కువనే చెప్పాలి. ఒక్కోసారి పూర్తిగా ఎలాంటి లబ్ధి లభించదు అనుకుని శ్రమించినప్పటికి కూడా అక్కడ లబ్ధి కనబడుతుంది. ఒక్కోసారి లబ్ధి ఉంటుంది అని మీరు కష్టపడినప్పటికి కూడా లబ్ధి జరగదు. కనుక ఎక్కడైతే లబ్ధిని గురించి ఆశిస్తారో అక్కడ ఒక్కోసారి ఎగిరిపోవచ్చు. ఎక్కడైతే లబ్ధి ఉండదు అనుకున్న చోట లబ్ధి రావచ్చు. అంటే మీ అంచనాలు తారుమారవుతాయి. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టకుండా వీలైనంత తక్కువ మోతాదులో శ్రమించడానికే ప్రయత్నం చేయండి. కలత్ర విభేదాలు తగ్గుముఖం పడతాయి. ఊహించినటువంటి విజయాలు చేరువైన కారణంగా ఉల్లాసం, ఉత్సాహం అనేది చోటు చేసుకుంటుంది. విందులు వినోదాలు వెళ్ళాలనుకుంటారు కానీ చిట్ట చివరి క్షణంలో ఏదో ఒక కారణం చేత వాయిదాలు మాత్రం పడుతుంటాయి. అవివాహితులకి అనుకూలమైనటువంటి కాలము, వివాహ యోగానికి చేరువవుతారు. మంచి నిర్ణయాలు తీసుకున్న వారు అవుతారు. మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులు 13వ తేదీ మే 13 మంగళవారం స్వాతి నక్షత్రం. ఆ రోజు మధ్యాహ్నం రాహుకాలం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది. కనుక ఆ సమయంలో సంగీతానికి సంబంధించినటువంటి వేణుగానం క్యాసెట్లో కానీ లేకపోతే సిస్టంలో కానీ నెట్లో దొరుకుతుంటాయి. కనుక మీరు వేణుగానాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు మే 13 మంగళవారం స్వాతి నక్షత్రం. ఆ రోజు మధ్యాహ్నం 3 to 4:30 మఖా నక్షత్ర జాతకులు. కనుక అనేక రకమైనటువంటి నిష్ణాతులైనటువంటి పండితులు వేణుగానాలు మనకు లభ్యమవుతున్నాయి. కనుక ఆ వేణుగానాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఇక పుబ్బా నక్షత్ర జాతకులకి వివాద అంశాలు ఏవైతే మీరు ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వివాద అంశాలు అనుకోకుండా తగ్గుముఖం పడతాయి. పూర్తిగా సమస్య పోవు, కానీ తగ్గుముఖం పడతాయి. అయితే చిట్ట చివరికి నెలాఖరికి వచ్చే సమయానికి సమస్య పోయే స్థాయిలోకి అవి వివాద అంశాలు వస్తాయి. కనుక ఇది ఒక విధంగా తీపి వార్త కింద గమనించాలి. శుభకార్య నిర్వహణకి మార్గమంతా కూడా అనుకూలిస్తుంది. దానికి తగినటువంటి ఆర్థికపరమైనటువంటి హంగులు ఏవైతే ఉంటాయో ఆ ఆర్థికపరమైన హంగులను కూడా ఏర్పరిచేటువంటి కొంతమంది సహచరులు తోడవుతారు. వారి ద్వారా కూడా లబ్ధి పొందగలుగుతారు. ఎదుటివారితో చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. మీ పని ఏదైతే ఉంటుందో మీ పని పూర్తయ్యేంత వరకు కూడా తీయగా కబుర్లు చెప్తారు. పని పూర్తయిన తర్వాత మాత్రం ఆ కబుర్లు కొంతకాలం అలాగే చెప్పడానికే ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే జాతకపరంగా ఈ పుబ్బా నక్షత్ర జాతకులకి పని అయ్యేంతవరకే తీపి వార్తలు. పని అయిన తర్వాత అంతే, ఆ మాటలు మారిపోతాయి. కనుక ఎదుటివారు ఎంబడే గుర్తిస్తారు. పని అయ్యేంతవరకే తీయగా మాట్లాడాడు వీడు, పని అయిపోయింది ఇంకా మనం లెక్క కూడా పెట్టలేదని. ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా అలా పనిచేస్తున్నారు. కనుక ముఖ్యంగా ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇవి ఎక్కువగా అలవాటు. కనుక మే నెలలో
పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం తొందరపడి ఈ మృదు సంబంధమైన వాక్కుల్ని గుర్తుపెట్టుకొని కొనసాగించడానికే ప్రయత్నం చేస్తే పరోక్షంగా లబ్ధి పొందుతారు. వాహన కొనుగోలులో మాత్రం కొంత జాప్యం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. వీరు పుబ్బా నక్షత్ర జాతకులు మే 31వ తేదీ శనివారం ఆ రోజు ఆరుద్ర నక్షత్రం ఉదయం రాహుకాలం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాలు రాహుకాలం ఉంది కనుక ఆ రాహుకాలంలో తీయటి వార్తలు వినటానికి లేక ఎవరికైనా సరే మంచి నిర్ణయాలు చెప్పడానికి ప్రయత్నించండి. ఉత్తర నక్షత్ర 1వ పాదంలో జన్మించిన సింహరాశి జాతకులకి మే నెలలో ముఖ్యంగా ఉద్యోగ సంబంధంగా ఉన్నవారు, వ్యాపార రంగంలో ఉన్నవారు మాత్రం అధికారుల విషయంలో మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి. పొరపాటున అధికారులతో అనవసరమైన కొంత మాటలు మాత్రం మిగలకండి. అధికారుల బెడద కొంచెం ఎక్కువగా ఉండే సూచన ఉంది. చేసినటువంటి వాగ్దానాలు ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఎవరికైతే ఏ వాగ్దానం ఏ తేదీకి చేశారో దానికంటే ముందే ఆ వాగ్దానం కొంత ఆ డేట్ పొడిగిద్దామనో లేక ఆ వాగ్దానాన్ని ఆ సమయానికి ఇవ్వలేకపోతానేమో అని ముందే జాగ్రత్త పడుతూ వారికి ఇంటిమేట్ చేయటం అనేది ఒక మంచి విషయం. కనుక అలాంటి పరిస్థితులు అనేవి వస్తాయి కనుక ముందుగా తెలియజేస్తే మీరు చేసినటువంటి వాగ్దానానికి వారు వెయిట్ చేస్తూ ఉంటారు కనుక వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం అంటూ ఉంటుంది మీరు ముందుగా తెలియజేసిన కారణంగా. ఇక మనోవ్యాకులత్వం కొంత తగ్గుతుంది. 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మీ ఆరోగ్య విషయాల్లో ఎక్కువ నియమాలు తీసుకోండి. వాహన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోండి. తొందరపడి వివాహ సంబంధంగా నిర్ణయాలు చేసేటువంటి వారు 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. హడావుడి నిర్ణయాలు శుభకార్యాలలో వద్దు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటమే మంచిదని గోచార గ్రహచార స్థితిగతులు తెలియజేస్తున్నాయి. ఉదరంలో ఉన్నటువంటి ఒక సమస్య తగ్గుముఖం పడుతుంది. తద్వారా 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. మీరు మెచ్చిన మీరు నచ్చిన ఒక వ్యక్తి యొక్క ఆదరణ మీకు ఈ మాసంలో కలగబోతుంది. సరికొత్త పథకాలను అన్వేషిస్తూ ఉంటారు. నూతన ఆలోచనలు ఏవైతే మీకు వస్తాయో అలాంటి ఆలోచనల్ని ముందుగా మీ కుటుంబ సభ్యుల్లో ఒక స్త్రీమూర్తికి మాత్రమే తెలియచేయండి. తల్లి కావచ్చు, లేక చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎవరైనా వారికి ముందు తెలియచేయండి. ఆ తర్వాతనే మిగతా వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఇక కుటుంబ పరంగా ఏదైనా చిన్నపాటి కలహం లాంటిది కనుక వస్తే అది కూడా 16వ తేదీ నుంచి 20వ తేదీ లోపల 16, 17, 18, 19, 20 ఈ లోపల వస్తే దాన్ని చిలికి గాలివానగా మార్చకుండా పక్కింటి వారికి కూడా సమస్య ఎక్కడా కూడా లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే ప్రయత్నం అంటూ చేయండి. మొత్తం మీద ఈ ఉత్తరా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ మంగళవారం పుష్యమి నక్షత్రం వస్తుంది కనుక ఆ రోజు మధ్యాహ్న సమయంలో పులుపుని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకండి. 6వ తేదీ మధ్యాహ్నం భోజన సమయంలో పులుపుని విసర్జించండి పూర్తిగా. ఇలాంటి జాగ్రత్త తీసుకోండి. అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయి. మంచి నిర్ణయాలతో ముందుకు పోవడానికి అవకాశాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణాలలో విషయాల్లో మాత్రం జాగ్రత్తలు అనుకున్న దానికంటే ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా చిన్నపాటి సమస్య వస్తుంది. కానీ ఆ సమస్య వచ్చినా దాన్ని అధిగమించేటువంటి శక్తి కూడా వెంటనే వస్తుందని మాత్రం విశ్వసించండి.